రతన్ టాప్ ఛానల్స్ కు స్వాగతం అండి. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉంది. చాలా మంది వ్యూవర్స్ కంటిన్యూగా నాకు వాళ్ళ యొక్క విన్నపము తర్వాత వాళ్ళ యొక్క చాట్ రాస్తున్నారు. సార్ మీరు 35 సంవత్సరాల కింద మీరు ఎట్లా మీరు పెరిగారు, మీ బాల్యం ఎట్లా ఉండే, మేము చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము. మొన్న మా ఇద్దరు పిల్లలు మేము అసలు మాకు ఒక యుద్ధం లాగా అయిపోతుంది. రోజు అసలు ప్రతిరోజు ఒక యుద్ధం లాగా అయిపోతుంది. మా భార్య భర్తలు కూడా ఈ పిల్లలతో పెద్ద సమస్య అయిపోతుంది. అసలు ఈ యొక్క సమస్య కావాలంటే మీకు ఇన్ని దేశాలు తిరుగుతున్నారు, ఇన్ని పిల్లలు చదువు చెప్పారు కదా, కొద్దిగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని చాలా మంది అడుగుతా ఉన్నారు. ఈ సెషన్ కోసం ఆల్రెడీ రామ్మోహన్ రావు గారిని లైన్అప్ చేశాను. కానీ ఈసారి మొదలు పెట్టే ముందు ఒక 10 నిమిషాలు నా ఓన్ ఎక్స్పీరియన్స్ అసలు పిల్లలు ఎట్లా ఉండాలి, ఎందుకు సమస్య వస్తుందని చెప్పేసి నేను మీతో పాలు పంచుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. ఈ రోజు మనం ఏంటంటే ఈ యొక్క మంకు పిల్లలు లేకుంటే పెంకు పిల్లలు లేకుంటే పిల్లలు నిజంగా ఎట్లా మార్చాలా అని చెప్పేసి అందరూ ఒక రోజు ఒక చాట్ లో పెడతా ఉన్నారు. ఇంకా నేను కూడా అనుకున్నాను, మనం ఓకే వ్యవస్థ గురించి దాని గురించి చెప్పే చాలా మంది ఉంటారు. ముఖ్యంగా మన పిల్లలు మంచిగా పైకి వస్తున్నాయి కదా సార్, మాకు సంతోషం ఉండేది. ఆ సంతోషము నేను చెప్పిన సెషన్ కూడా మాకు చాలా నచ్చింది. కానీ మా పిల్లలను కూడా మేము మంచిగా సంతోషంగా పెంచుకోవాలి, మా పిల్లలతో మంచి పేరు తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలని చాలా మంది అడుగుతా ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది నిజంగా అసలు మనకి ఎందుకంటే మన పిల్లలు పైకి వస్తుంటుంటేనే తల్లిదండ్రులకు చాలా సంతోషం ఉంటుంది. ఈ రోజులలో ఇద్దరు జాబ్ చేస్తున్నారు, డబ్బులకు కుదరలేదు, జాబ్స్ కుదరలేదు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలని చెప్పేసి వాళ్ళ టైం స్పేస్ చేయలేకుండా ఇక అందరు బిజీగా అయిపోయి ఈ యొక్క సమాజంలో ఏ విధంగా చేయాలి, చిన్న సమస్య తీసుకొని కొద్దిగా ఇండెప్త్ చెప్పియండి సార్ అని చెప్పేసి చాలా మంది అడుగు విన్నపం చేస్తా ఉన్నారు. నాకు అర్థమైంది, ఎందుకంటే ఈ యొక్క సమస్య చాలా జల్దీ మారుతా ఉంది. అందరూ పొద్దున్న వేస్తే చిన్న పిల్లల్ని తీసుకుపోయి ప్లే స్కూల్ అని చెప్పేసి లేకుంటే ఇంకో స్కూల్ అని చెప్పేసి వాళ్ళకి ఒక 10 పుస్తకాలు భుజం మీద పెట్టి పంపిస్తా ఉన్నారు. కాబట్టి అయినా కూడా పిల్లలు మంకు పడతా ఉన్నారు. కొంతమంది ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళ పిల్లలు వీళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, రతన్ మీరు బాగా చెప్తున్నారా, మాకు కూడా ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ మంకు పడుతున్నారు, ఏమంటే గోడపై గుద్దుకుంటున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది నిజంగా మనం ఎన్నో చేసుకున్నాం కదా, కాబట్టి ఈ యొక్క నిజంగా పిల్లలను ఎట్లా పెంచాలి అని మేము ఒక చిన్న కార్యక్రమం తీసుకొని చిన్నగా మనకి ఈజీగా అర్థమయ్యే భాష చెప్పాలని డిసైడ్ అయిపోయాను. ముఖ్యంగా పిల్లల్ని ఈ మంకు పిల్లలు కానీ లేకుంటే ఎవరైతే గోడ గుద్దుకుంటున్నారో లేకుంటే బాల్ పడగొట్టేస్తున్నారో లేకుంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు లేకుంటే ఇంకేదో అవుతా ఉంది, ఒకసారి మంకు పట్టి ఏడుస్తూ ఉంటారు, తర్వాత ఎవరు చెప్పిన వినరు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాయని చెప్పేసి చాలా మంది నాకు విన్నపాలు పంపించారు. వాళ్ళ యొక్క ఈసారి వీటికి మాకు సొల్యూషన్ చెప్పండి సార్ తెలుసుకున్నాను. మేము కూడా చాలా చూసాం, నేను డిఫరెంట్ కేటగిరీ వాళ్ళని చూశాను. తర్వాత నాకు అనిపించింది మెయిన్ గా పిల్లల్ని మనం పెంచాలంటే హద్దు ముద్దండి. ఇప్పుడు మేము చూసాం చిన్నప్పుడు మా నాన్న దగ్గర పోయి నిలవాలంటే ఒకసారి మేము రిపోర్ట్ ఇచ్చేసి అక్కడ దూరం నిలవాలం. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు టెన్షన్ అయిపోయేది ఏమంటాడో అని. అంటే ఆ విధంగా మేము హద్దులో ఉన్నాం. తర్వాత పండుగ వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో వచ్చినప్పుడు ఇక్కడ ముద్దు తీసుకునేవాళ్ళు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పిల్లలను హద్దు ముద్దు రెండు కూడా ఒక లెవెల్లో ఉండాలి. హద్దు అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ఏ టైం ప్రకారం స్కూల్కి వెళ్ళాలి, ఏ టైం ప్రకారం మార్నింగ్ లేవాలి, పొద్దున సాయంత్రం పోవాలి, 5 గంటల సాయంత్రం 9 గంటలు పడుకోవాలి, పొద్దున 6 గంటలకు లేవాలి, చేసుకుని క్లాసులు రెడీ అయిపోవాలి. అట్లా ఇదంతా ఒక హద్దు అండి, ఒక నియమాలు. అదే ముద్దు, ఈ రెండు కూడా ఒక లెవెల్లో ఉండాలి. హద్దు ముద్దు రెండు కూడా లెవెల్లో ఉన్న వాళ్ళు చాలా పైకి వస్తారండి. ఇప్పుడు ముద్దు అంటే మనం ఏం చేస్తారు, ఆ పిల్లగానికి ఒక కారు కొనుకొచ్చిస్తారు, ఒక బుగ్గ కొనుకొచ్చిస్తారు. కొంతమంది ఏం చేస్తారు, 1-2 కాదు 10 తీసుకొచ్చి ఇస్తారు. ఆ రూమ్ అంతా అవే అయిపోతాయి, ఇంకా అన్ని బొమ్మలు అవి తప్ప ఇంకేం ఉండవు అంతే. అంటే అతి గారాబం చేయొద్దు, పూర్తి కంట్రోల్ చేయొద్దు. ఇది చాలా ముఖ్యమండి. తర్వాత మీ యొక్క హద్దు ముద్దుని బట్టే మీ యొక్క పిల్లల పెంపకం మనం తెలుసుకోవచ్చు. నువ్వు ఎన్ని బొమ్మలు కొనిచ్చినావని, ఎన్ని కార్లు కొనిచ్చినావని, ఇంకా ఏం ఆడటానికి ఏమి ఇచ్చావు అది ముఖ్యం కాదండి. ఒక హద్దులో పెంచండి, ఒక ముద్దులో పెంచండి, అప్పుడు ఆటోమేటిక్ గా వాని కూడా విలువ తెలిసి వస్తుంది. తర్వాత ఈ యొక్క ముఖ్యంగా పిల్లల్ని పెంచాలంటే కొన్ని నియమాలు పాటించుకోవాలి. ముఖ్యంగా
పిల్లలకి ఏంటంటే కొద్దిగా మాకైతే చదువు చెప్పించారండి, చదువు ఎక్కువ స్కూల్లో చెప్పేవాళ్ళు. కానీ ఇంట్లో మా జాయింట్ ఫ్యామిలీ తాతల దగ్గర నుంచి కానీ, మా నేతల దగ్గర నుంచి కానీ, వాళ్ళ దగ్గర నుంచి కానీ, మా పక్క వాళ్ళ నుంచి కానీ మీరు నేర్చుకుందంటే సంస్కారం. ఈ రోజులలో ఏమవుతుంది, చూస్తానికి అన్ని డిగ్రీలు చాలానే వస్తున్నాయి కానీ సంస్కారం రావడం లేదండి. చదువు ఎక్కువ అవసరం లేదండి, మేము చూసాము. ఎక్కువ చదువుకున్నంత మాత్రాన వాడు ఎక్కువ డబ్బు సంపాదించడం కానీ ఎక్కువ పైకి వస్తారని గ్యారంటీ లేదండి. చదువుతోని సంస్కారం ఉన్నాడు పైకి వస్తారు. ఆ సంస్కారం అనేది మన పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్పాలి. ఇప్పుడు సంస్కారం అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఇంటికి వస్తారండి, వచ్చినప్పుడు అప్పుడు ఏం చేసేవారు, ఎందుకంటే రాగానే ఫస్ట్ వాళ్ళు గ్లాస్ లో మంచినీళ్ళు తీసుకొచ్చేసేసి కూర్చోబెట్టి బాగున్నావు అని అడిగేవారు. దట్స్ కాల్డ్ సంస్కారం, నెంబర్ 1. తర్వాత రెండవది ఏంటంటే వాళ్ళకు సపోజ్ మనం స్కూల్ పోతుంటే గేట్ మన దారి రోడ్డు మీద కొద్దిగా మనం దాటిచ్చారనుకోండి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత భావం. తర్వాత మూడవది ఏంటంటే ఏదైనా మనం చెప్పినప్పుడు వాళ్ళు ఇనేటట్టు చేయాలి, ఎస్ అని. తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళతో వీలు కాలేదనుకోండి, నోంగు ఎట్లా చెప్పాలో చెప్పాలి. తర్వాత ఇంకోటి మెయిన్ గా పిల్లలకి ఎక్కడ వస్తుందంటే చిన్నగా ఉన్నప్పటి నుంచే వానికి ఇగో అహంకారం పెరుగుతుంది, అహంకారం తగ్గియాలి. సపోజ్ ఇద్దరు పిల్లలు కొట్లాడుకున్నారు అనుకోండి, ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటే ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి, నీకు వాళ్ళు ఏం చేస్తారు, ఒక బల్బు ఒకటేస్తారు, లేకుంటే ఇంకొక కారు బొమ్మ ఒకటేస్తారు. వాళ్ళు కొట్టేస్తారు, నువ్వులు కొట్టినామంటే నువ్వులు కట్టుకొని ఇద్దరు కొట్లాడుకుంటుంటారు. అలా మరో తెలుస్తుంది, అన్నని చెల్లెనే కొట్టిందని వాడంటాడు, అన్నని అక్కడనే కొట్టిందని వీడంటాడు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కాదురా నువ్వు ఇద్దరు కూడా తప్పు చేసినారు కాబట్టి ఇద్దరు సారీ చెప్పండి, ఒకరికొకరు సారీ చెప్పుకుంటే తప్పేం లేదు. ఇట్లా చిన్నప్పటి నుంచి వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఆ తప్పు చేసినప్పుడు ఆ తప్పును ఒప్పుకుంటట్టు నేర్పేయండి. దిస్ కాల్డ్ అహంకారం. ఎందుకంటే మనము ఏదైనా పని కావాలంటే ప్లీజింగ్ లో పోతే ఈజీగా అయిపోతుంది. ఎవరో దుమ్మారు నుండి పూర్తిగా వాళ్ళు చాలా పవర్ ఉంటే అది డిఫరెంట్ క్వశ్చన్, కానీ 99% లో మనం ప్లీజింగ్ గా పోతే ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ పెద్ద ఫ్యాషన్ అయిపోయిందండి పిల్లలకి. ఎందుకంటే ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి ఇవన్నీ గుర్తు చంపేస్తున్నారు. స్కూల్లో క్లాసులే, ఇక్కడ క్లాసులే, మన హోంవర్క్. అట్లా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ చేస్తే అది పెద్ద రాలేదండి. మేము చూస్తున్నాం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఐఏఎస్, ఐపీఎస్, డిఫరెంట్ ప్రొఫెసర్స్ అన్ని కూడా మేము ఈ 30 సంవత్సరాలు చూస్తున్నాం. అసలు రీసెర్చ్ జరిగింది ఏంటంటే చాలా మంది ఎవరైతే తెలుగు మీడియం అంటే వాళ్ళ మాతృభాషలో తెలుగు మీడియమో, తమిళ మీడియమో, ఇంకేదో మీడియంలో కూడా మాతృభాష చదువుకున్న వాళ్ళు చాలా పైకి వచ్చారండి, చాలా పైకి వచ్చారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా అభివృద్ధిలో ఉన్నారు. అది ఎందుకంటే వాళ్ళ సొంత భాషను చేసుకొని వాళ్ళు ఇమ్మీడియట్ గా అర్థం చేసుకుని రాసేస్తున్నాడు, అతను మార్క్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి మనకు రామాయణం, నారాయణం ఇంకేదో అవసరం లేదండి. మన మాతృభాషలోని మన 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 యొక్క మన తెలుగు మీడియంలో కానీ ఏ మీడియంలో కానీ ముందు జస్ట్ అప్ టు 10th క్లాస్ వరకు వాళ్ళు నేర్చుకునేది అవగాహన కరెక్టే ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా మంచి ఇంగ్లీష్ చెప్పగలుగుతారు, కాబట్టి వాళ్ళు చాలా పైకి వస్తున్నారు. కాబట్టి మాకు ఇక్కడ ఏం తెలిసిందంటే మాతృభాషలో అయినా సరే ఇప్పుడున్నటువంటి మీకు అవకాశం ఉంటే ఇంగ్లీష్ భాషలో అయినా కూడా ఇంట్లో తెలుగులో మాట్లాడి ఆప్యాయతను మాట్లాడుకుని సంస్కృతం నడిపిస్తే వాళ్ళు పైకి వస్తారండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నారు, మన వాళ్ళని తక్కువ వాళ్ళని కంపేర్ చేసి 195 మార్క్స్ వచ్చినాయి, మీకు 94 వచ్చిందని చెప్పేసి వాడిని కుంగదీస్తున్నారు. అదే చదువుకోవాలి. ఒకసారి ఏమైందంటే ఒకసారి ఒకతను ఐఏఎస్ లో ఫస్ట్ వచ్చాడండి. ఫస్ట్ వచ్చేస్తే వాళ్ళ ఇంట్లో న్యూస్ తెలిసింది వాళ్ళ ఆయనకి ఏంటంటే మా వాడు బాగా పెద్ద చదువుకున్నాడు అని చెప్పేసి వాడు పుస్తకాలు తీసుకుని ఇంటికి వచ్చాడు. వాళ్ళని సంబరాలు చేసేసి చేపల కూర ఆకూర చేసి ఊరంతా సంబరాలు చేసుకున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు, నీకు 94% వచ్చినాయి, ఫస్ట్ ర్యాంక్ రాలేదు, ఐఏఎస్ సెలెక్ట్ అని చెప్పేసి ఇతన్ని ఎంకరేజ్ చేయలేదు. కాబట్టి పిల్లలకు కూడా ఏంటంటే వాళ్ళకి మోటివేషన్ కావాలి. ప్రతి చిన్నదానికి మోటివేషన్ చేయండి. ఎప్పుడు కంపేర్ చేయకండి, పెద్దవాళ్ళని చిన్నదాంతో కంపేర్ చేయకండి, పెద్దవాళ్ళని చిన్నదాంతో క్రిటిసైజ్ చేయకండి. ఈ యొక్క కంపారిజన్, క్రిటిసిజం లేకుండా వాళ్ళని అయినంత మటుకు కాంప్లిమెంట్ చేయండి, వాళ్ళను ఎంకరేజ్ చేయండి, మోటివేషన్ చేయండి. పిల్లలకి ఎందుకంటే పక్క వాళ్ళకన్నా తక్కువ అంటే తట్టుకోలేడు. కాబట్టి అయినంత మటుకు కంపారిజన్ లేకుండా పిల్లలని ఆప్యాయతలు పెంచుకుంటూ వాడు చేసిన సక్సెస్ కు ముందు సెలబ్రేట్ చేయండి. పక్క వాళ్ళతో సంబంధం నేను చూశాను, ఇండిపెండెంట్ లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆ పిల్లలంగా చేసేస్తే పక్క వాళ్ళు 97% వస్తాయి, 96% వస్తాయి, ఈయన ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడు. నేను చూసే వాళ్ళంతా ఐఐటి పాస్ అయ్యి జిఎం ఉండి ఆయన జిఎం అయినాక ఆయన డైరెక్టర్ కాలేదని ప్రమోషన్ రాకుంటే అది ఇంట్లో చెప్పుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా ఉండేవారు.
కాబట్టి ఇంకొకటి పిల్లలకు కూడా మీరు ఒకటి అన్ని నేర్పియండి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, పిల్లలకు అసలు నాట్ ఓన్లీ ఈ బొమ్మలు వేయడం కాకుండా చిన్నప్పటి నుంచే మనకు అసలు ఎంత డబ్బు వస్తుంది, కూరగాయలకు ఎంత అవుతుంది, దానికి ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్నప్పుడు మా నాన్న కొత్తిమీరతో లేకుంటే అన్ని ప్రతి ఒక్కటి 5 పైసలు 10 పైసలు అన్ని రాపి పెట్టేవాడండి రోజు. మా నాన్న అడిగినాను, నాన్న ఏం లేదు రోజు 5 రూపాయలు కొత్తిమీర కట్ట ఆ కట్ట ఈ కట్ట అన్ని రాస్తున్నాం అంటే, కాదురా ఇట్లా రాస్తే మనకి ఏమైతుందంటే నీకు కూడా అంతే తెలుసు అని చెప్పి నాకు చిన్న గురికి ఇచ్చాడు. ఆ గురువు పైసలు ఇవ్వన్నాడు. రోజు నువ్వు బావి దగ్గర పోరా, నువ్వు పొలం దగ్గర పోయి అది ఇటుక చేస్తున్నారు, ఆ ఇటుకలు లెక్క పెట్టుకుంటా, లెక్క పెట్టినాక రోజు నాకు 10 పైసలు ఇచ్చేవాడు. అని వేసుకున్నాను. అని వేసుకుని ఆ పైసలు తీసుకుపోయి నేను అక్కడ మన ఫీజు కట్టుకున్నాను. అతను ఏమంటాడంటే పిల్లప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళకు డబ్బు యొక్క అవగాహన నేర్పియండి. ఓకే, ముద్దు ముచ్చటకు బొమ్మలను ఇప్పియండి, కానీ అదే విధంగా మనకు ఇంకోటి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే మనకు అసలు ఎంత డబ్బు వస్తుంది, ఏం చేస్తున్నారని చెప్పేసి మనీ మేనేజ్మెంట్ నేర్పియండి. లేకుంటే సడన్ గా డబ్బులు కొన్ని లక్షల కోట్లు ఇచ్చేసినాం అనుకోండి, అని ఈరోజు కొన్ని రాజకీయ నాయకులు చూస్తున్నాం, వాళ్ళు బాగా లక్షల కోట్లు వచ్చేసినాయి, కానీ ఆ నాన్న ఏం చెప్పాలి ఎట్లా వచ్చిందో. ఇప్పుడు వాళ్ళు అనవసరంగా బాధలో తిట్టుకుంటున్నారు, లేకపోతే కేసులో ఉంటున్నారు. ఎందుకంటే ఈ రోజు అవుట్ మనీ వేస్తాం. కాబట్టి ఒకటి మనీ మేనేజ్మెంట్ నేర్పియండి. వాళ్ళకు ఇమీడియట్ గా చదువుతున్న సరసంగా వాళ్ళకు ఏం నేర్పాలంటే చదువుకొని వాళ్ళకి ఇమీడియట్ గా సంఘంలో ఎట్లా ఉండాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క చిన్నపిల్లలతో ఇంకోటి ఇద్దరు భార్య భర్తలు కూడా ఒకరికొకరు అర్థం చేసుకుని చాలా సామరస్యంగా ఉండాలి. పొద్దున్న చేస్తే ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, భార్య భర్తలు పిల్లలు కొట్లాడుకుంటే కంపల్సరీ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఏదైనా కొట్లాడదలుచుకుంటే పిల్లల్ని పడుకున్న తర్వాత ఇద్దరు గుద్దుకొని కొట్టుకోండి, సిగలు పట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ పిల్లల ముందు ఎలాంటిది ఇలాంటి కొట్లాడుకోవడం, మీరు ఒకసారి ఏదో కూర బాలేదని చెప్పేసి కుదర ఎత్తేయడం అట్లాంటివి చేయడం, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎఫెక్ట్ పడుతుంది పిల్లల మీద. కాబట్టి ఇంకొకటి ఇప్పుడు ఏమైతుందంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు తాతలు ఉండే నానమ్మలు ఉండే, మేము ఒకటే ఇంట్లో 10-12 మంది, మా నాన్నమ్మకు నా పిల్లలు ఉన్నప్పుడే మేము అదే ఆల్మోస్ట్ అదే ఏజ్లో ఉన్నాం. అప్పట్లో ఏమైందంటే అట్లా 10-12 మంది ఉన్నా కూడా వాళ్ళ పిల్లల మధ్య ఏం ప్రాబ్లం కాలేదండి. అందరు మంచి సామరస్యం. మా నాన్నమ్మ మా అమ్మ మీద తిట్టినా కూడా మేము కూడా వివరించేవాళ్ళం. మా అమ్మతో ఎదుగు మాట్లాడకపోతుండే. మా తాత కూడా అసలు వీళ్ళందరూ పాలసిన టీచర్లు క్లాస్ ఆడుతూ వచ్చేవారు. అదే ఏం లేదు మీరు స్కూల్లో కావాలి టీచర్లు కూడా మీరు క్లాస్ క్లాస్ ఆడుతున్నారంటే అలా అందరూ డాడీ వచ్చిందని చెప్పేసి పరిగెత్తి వెళ్ళిపోయారు టీచర్లు కూడా. అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చేవారు. నేను అంత డిస్టెన్స్ ఉండమనుకుంటున్నాను, కానీ ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి మీరు ఇస్తుంటే పిల్లలు కూడా గమనించేసి మీకు అదే ఇస్తారు. తర్వాత ఇప్పుడు తల్లులు ఏం చేస్తున్నారంటే టిఫిన్ పంపిస్తున్నారండి, పిల్లలను స్కూల్ పంపిస్తున్నారు. అరే ఎవరికి ఇవ్వకరా, నువ్వే తినాలా అని చెప్తుంటారు. అప్పుడు ఏమైతుంది, వాడు బై మిస్టేక్ ఒకసారి వేరేలోకి ఇచ్చేసిన తెలిసి ఏమైతుంది, నీకు చెప్పిన కదా అని చెప్పని పనిష్మెంట్ ఇస్తారు. అట్లా కాకుండా మీరు ఏం చేయాలంటే వన్ టిఫిన్ వానికి ఇవ్వండి, ఇంకో చిన్న టిఫిన్ లో ఒక 3 బిస్కెట్లు పెట్టేసి ఇంకో టిఫిన్ ఇవ్వండి, ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి. మీరు చిన్నప్పటి నుంచే షేర్ చేసుకుంటే కేర్ చేసుకుంటే వాడు రేపు పెద్దదైనాక నీ పిల్లలు నీకు అన్నం పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాడు పెట్టమంటే నువ్వు చిన్నప్పుడు పెట్టమనేవామా నీకు కూడా పెట్టనంటాడు. దిస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి వాళ్ళు చిన్నప్పుడే ఈ యొక్క హద్దు అని చెప్పిన దాంట్లో చిన్నప్పుడే వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళని ఇమీడియట్ గా అక్కడే మనము కంట్రోల్ పెట్టుకొని మనం ఆయనకి ఒక ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలి, అది ఎందుకు తప్పని. ఇమీడియట్ కట్ చేయొద్దు, వాళ్ళని కన్విన్స్ చేసేటట్టు చెప్పాలి. ఒక చిన్న స్టోరీ ఉందండి, చిన్నప్పుడు చదువుకున్న స్టోరీ ఉంది. అక్కడ ఏమైతుందంటే ఒక తల్లి వాళ్ళ యొక్క పేదవాళ్ళు వాడు ఏం చేసినా స్కూల్ నుంచి పుస్తకాలు ఎత్తుకొస్తాడు, పెన్స్ ఎత్తుకొస్తాడు. మా దగ్గర ఒక క్లాస్మేట్ ఒకటి ఉండేవాడు, అన్ని పుస్తకాలు తీసుకుపోయి ఆల్కహాల్గా అమ్మేస్తాడు. మనం చూస్తే ఏం చేస్తుంది, ఆ పుస్తకాలను సెట్లో కూడా పెట్టుకుని తాగిపోయేవాడు. ఎందుకంటే నా బుక్స్ ఉండకపోతుంది. ఎందుకంటే ఆయన ఈ స్కూల్కి కాలేజీ పోతుండే, ఈ వాళ్ళు కాలేజీ పోతాడని చెప్పారనుకుంటే. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఈ యొక్క తల్లి ఏం చేసేసింది, అరే వాళ్ళకి పుస్తకాలు ఇచ్చినావు, వెరీ గుడ్, ఈ 5 పుస్తకాలు ఇచ్చినావు, 2 బ్యాగులు తెచ్చినావు, ఇక నువ్వు పెన్సిల్ తీసుకొచ్చినావు, చాలా మంచిగా మోటివేట్ చేసి ఆడ పెద్దగా అయినాక పెద్ద గుండెలంగా అయిపోయాడు. అయినాక ఏదో కేసులు ఎదుర్కొని చెప్పేసి జైలు వేసి వారికి మరణశిక్ష వచ్చింది. మరణశిక్ష వచ్చినప్పుడు ఆ యొక్క కోర్టు వాళ్ళని పిలిచేసి వాళ్ళ నీకు ఏమైనా కోరికలు కావాలంటే మా మదర్ని కోరతారు అంటాడు. వాళ్ళ మదర్ చనిపోయి నా కొడుకు నా గురించి బాగా బాధపడుతుండ్రు అని చెప్పి సంతోషంగా పరిగెత్తుకొని వస్తారు జైలు దగ్గర. రేపు పొద్దున ఊరేస్తారు. ఫస్ట్ రాగానే వాడు ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మను పెద్దగా ఒక చెంపకాయ కొట్టేస్తాడు.
చెప్పులు పట్టుమని కొట్టేస్తాడు. వాళ్ళ మదర్ అంతా చాలా మంది ఉంటారు, ఆ ఊళ్ళందరూ వచ్చారు. ఏం రట్టబట్టినామంటే, మమ్మీ నేను చిన్నప్పటి నుంచి నాకు నేను బల్పాలు ఎత్తుకొచ్చిన, పెన్సిల్ ఎత్తుకొచ్చిన, పక్కన బ్యాగ్ ఎత్తుకొచ్చిన, నువ్వు ఆ రోజు చెడ్డదెబ్బ కొడితే నాకు ఈ కర్మ రాకపోతుంది కదా అమ్మా, ఏం పని చేసినావు అంట. వాళ్ళ అమ్మ ఇంకా బాధపడి ఇక నాలాంటి ఇట్లాంటివి ఎవరు చేయకుండా అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఊరంతా చెప్పారు. ఇప్పుడు ఏమైపోయింది, ఆకులు కాలినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటుంది. కాబట్టి మీరు ఇట్లా చేయకుండా, ఎందుకంటే చిన్నప్పుడే మొక్క ఉన్నప్పుడే దాన్ని మీరు మంచి చేయాలి. మాన అయిపోయినాక మనం ఏం చేయలేము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేము ఇంకొకటి కూడా చూసాం. ఎప్పుడైతే ఈ యొక్క పిల్లలు ఇంట్లో రోజు సపోజ్ మన ఇంట్లో రోజు కొట్లాడుతూ ఉంటాం అనుకోండి, వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ కొడుతూ ఉంటాడు అనుకోండి, తర్వాత వాళ్ళ ఇంట్లోనే బాగా డబ్బులు వాళ్ళు వచ్చేసి వాళ్ళని అక్రమం చేసేసి వాళ్ళని పూర్తి అట్లాంటి చిన్నప్పటికీ దాన్ని ముద్ర పడిపోతాయి. అరే మమ్మల్ని ఇట్లా చేశారని. అట్లాంటి ముద్ర పడ్డప్పుడు ఏమైతుందంటే లైఫ్ లాంగ్ లో చాలా కష్టమవుతుంది. అయిపోయి వాడు ఏం చేస్తాడు, కొద్దిగా పెద్ద స్టేజ్ అయిపోయిన తర్వాత రెబల్ అయిపోయినప్పుడు బయటకు వచ్చేసేసి వాడు అట్లాంటి వాళ్ళ నక్సలైట్ లాగా పెద్ద గౌరవ దొంగలాగా తయారవుతాడు. కాబట్టి పిల్లల్ని ఆప్యాయత పెంచండి, హద్దులో పెంచండి, ముద్దుగా పెంచండి, అతి గౌరవం చేయకండి, గౌరవం చేయండి, కానీ కంట్రోల్లో ఉంచండి. ఈ యొక్క చిన్న నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తోని, అంటే మీరు గ్రామ పంచాయతీ మేము చిన్న ఊర్లో పెరిగినా కూడా మేమందరం మా యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, పెరిగిన వాళ్ళందరూ కూడా, మా యొక్క నా క్లాస్మేట్స్ కూడా ఎంతో మంది మేము అప్పట్లో అప్పుడు ఉన్నటువంటి టీచర్ని గౌరవించాము. అప్పుడు శ్యామ్ సింగ్ సార్ తెలుసు, మాకు సీతారాం సార్ తెలుసు, ప్రతి సార్ కూడా మాకు ప్రతి క్లాస్ లో ఉన్న ప్రతి టీచర్ తెలుసు. ఆనందరావు గారు ఇప్పుడు కూడా దేశం మన ఊర్లో ఎంతో సర్వ్ చేస్తున్నారు. అట్లా గురువులను మనం వాళ్ళకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేర్పియాలా, తల్లిదండ్రులకు రెస్పెక్ట్ నేర్పియాలి. తర్వాత ఇంట్లో తాత ఉంటారండి, తాత ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ మనవాడు ఏదో చేయకుంటే వాళ్ళ మదర్ చెప్పబోతుంటే ఏనా మీ సరిగ్గా ఏదో పెట్టినారు ఇక వాడు చదవడంటే. అట్లా అయినంత మటుకు ఈ యొక్క తల్లిదండ్రులు అయితే ఉంటారో, ఎవరైతే ఈ యొక్క తాతలు లేకుంటే అమ్మమ్మరు నాన్నగారు ఉంటారో, వాళ్ళు కూడా పూర్తిగా అధికారం చేయకండి, గౌరవం పెంచండి, ఆప్యాయత పెంచండి. కానీ వాళ్ళు పిల్లలు ఎట్లా పైకి వస్తారో ఆలోచించుకొని ఆ ముందు వాళ్ళ తల్లిదండ్రులను కంట్రోల్ వాళ్ళకి విలువైనట్టు చేయకండి. మనం ప్రతి ఒక్కరు ఇంట్లో తాతకి ఇచ్చే గౌరవం తాతకు, అమ్మకి ఇచ్చే గౌరవం అమ్మకు, మనకి ఇచ్చే మన గౌరవము, అసలు మన సంస్కారం ఏంటి, మన ఏడుగుల్లో పెంచాలని చెప్పేసి పిల్లలు బాగా గమనిస్తారు. నువ్వు అసలు వేరే ఇంట్లో పోయినప్పుడు నువ్వు ఏమైనా తీసుకొస్తున్నావా, లేకుంటే నువ్వు ఆప్యాయత చూస్తున్నావా, నువ్వేం చేస్తున్నావో అదే వాళ్ళు ఆచరణ పెడతారు. కాబట్టి పిల్లలకు, ఎందుకంటే స్పెషల్లీ అప్ టు 10 years వరకు ప్రతి చిన్న విషయాన్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందుకోసంగా 10th క్లాస్ వరకే మన పర్సనాలిటీ పర్ఫెక్ట్ గా అవుతుందండి. మీరు చూడండి, మీరు ఎక్కడ ఉద్యోగం అయినా 10th క్లాస్ సర్టిఫికేట్ అడుగుతారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 10th క్లాస్ వరకే నీ పర్సనాలిటీ అనేది ఫామ్ అయిపోతుంది. తర్వాత నువ్వు ఎంఏ చేసినావా, పిహెచ్డి చేసినావా, దట్ ఇస్ డిఫరెంట్ క్వశ్చన్. ఆఫ్టర్ 15-16 years వరకు నీ పర్సనాలిటీ 100% ఫామ్ అయిపోయింది. ఆ పర్సనాలిటీ ఫామ్ అయ్యేటప్పుడు అయినంత మటుకు పిల్లల్ని దగ్గర పెట్టుకోండి, ఆప్యాయత పెంచుకోండి. వాళ్ళకు చదువుతో సహా వాళ్ళకు ఇలాంటి అన్ని కూడా నడిపేయండి. వాళ్ళకి సంస్కారం ఎక్కువ నడిపేయండి. సంస్కారం నడిపించినట్టయితే వాళ్ళు ఎక్కడ పోయినా చెడిపోరండి. వాడు ప్రపంచంలో ఏ దేశాల్లో పోయినా, ఎక్కడ పోయినా మన పేరు నిలబెడతాడు, మన వంశ పేరు నిలబెడతాడు, తర్వాత అందరికీ మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న ఉపద్ఘాతం ఒక లెసన్ గా తీసుకొని, నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో, మా జాయింట్ ఫ్యామిలీలో, ఈవెన్ మా సిస్టర్ కూడా నేను హోంవర్క్ చేస్తున్నప్పుడు ఇద్దరు ఒకటే క్లాస్ లో ఉండేవారు. ఒకటే క్లాస్ లో ఉంటే ఆమె హోంవర్క్ నాకు రోజు నాకు ఇచ్చేది. నేను ఇచ్చేస్తే ఆమె అంటుండే, కాదండి ఇంకా నువ్వు ఇంట్లో బయలుదేరిపోయి నువ్వు వేరే పని చేసుకుని వస్తున్నావు కాబట్టి ఈ హోంవర్క్ తీసుకుని టీచర్కి అని చెప్పేది. అంటే అట్లా ఒకరికొకరికి మేము తోడు ఉండేవాళ్ళం. ఆ యొక్క తోడు ఉండేది ఇప్పటికి కూడా మనం మర్చిపోకుండా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. షేరింగ్ అండ్ కేరింగ్ నేర్పియండి, ఓర్పు నేర్పియండి, ఈగో లేకుండా చేయండి. తర్వాత పిల్లలకు ఎస్ ఎట్లా చెప్పాలి, నో అట్లా చెప్పాలి, థ్యాంక్స్ ఎట్లా చెప్పాలి, ఇంటికి వచ్చిన వాళ్ళకు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఇవన్నీ చిన్న విషయాలు చెప్పండి. ఎన్ని ఐస్ క్రీమ్స్ ఇచ్చినావా, ఎన్ని క్యాడ్బరీస్ ఇచ్చినావా ముఖ్యం కాదు. ఈ యొక్క సంస్కారం నేర్పియండి. 10 కాలాల పాటు మీరున్నా లేకున్నా మీ వంశాన్ని, మిమ్మల్ని మంచి కాపాడతారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. Please support us by liking, sharing and subscribing to Dr. Ratan Talks channel.
చైల్డ్ అడమెంట్ అవడానికి ఈ 7 పీడీస్ లో ఎవరి క్వాలిటీస్ వచ్చాయో మనకు తెలియదు. ఎందుకంటే మన దగ్గర వంశ చరిత్ర లేదు. మన తరంలో 5వ తరం మధ్యాహ్నం ఒక రాబర్ అయి ఉండొచ్చు, వాల్మీకి అయి ఉండొచ్చు, లేదా ఒక మహా ఋషి ముని అయి ఉండొచ్చు, పెద్ద డోనార్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు కదా, అది తెలియదు. మనకి తెలియకుండా అవి వస్తాయి వాళ్ళకి. కానీ అడమెంట్ చైల్డ్ అనే దాన్ని మనకి 16 టాపిక్స్ లో ఇంకో దగ్గర కూడా దీని మెన్షన్ ఉంది. పేరెంట్స్హుడ్ తోనే లింక్ చేస్తాం. ఇప్పుడు మన పిల్లలు అంటే కపుల్, భార్యాభర్తలు ఇద్దరికి ఒక చైల్డ్ పుట్టినప్పుడు, ఒకళ్ళు ఇద్దరు వాటెవర్, ఆ చిల్డ్రన్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, యు ఆర్ ద ఓనర్ ఫర్ దెమ్ ఇన్ ఏ వే, ఇన్ ఏ లిమిటెడ్ వే, till at least they become a self entity by becoming a major after completing the age of 18. అంతవరకు you are a guardian to them both legally as well as naturally. ఓకే, లీగల్ గార్డియన్ అంటే మళ్ళీ లీగల్ లాంగ్వేజ్ లో వేరే కాన్సెప్ట్ ఉంది. న్యాచురల్ పేరెంట్స్ లేనప్పుడు కోర్ట్ అపాయింటెడ్ గార్డియన్స్, సిఏజీ కోర్ట్ అపాయింటెడ్ గార్డియన్, దట్ ఈస్ ఎ లీగల్ గార్డియన్. కాదు, నేను ఇక్కడ న్యాచురల్ పేరెంట్ కూడా లీగల్ గార్డియన్ అని ఎందుకు అంటున్నానంటే, పేరెంట్ చైల్డ్ కి ఏదైనా హాని చేస్తే లీగల్ గా కూడా ద పేరెంట్ ఈస్ పనిషబుల్. చాలా మందికి లా ఆఫ్ ద ల్యాండ్ తెలియదు. అన్ఫార్చునేట్లీ తెలియకుండా కొన్ని చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తారు. తెలిసి చేసిన వాళ్ళ సంగతి వేరు. నేనైనా ఎదుర్కోగలను, మేనేజ్ చేసుకోగలను అనేటువంటి అతి విశ్వాసంతో చేసే వాళ్ళ సంగతి వేరు. బట్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ దోస్ హూ డు నాట్ అండర్స్టాండ్ ద లా, డు నాట్ నో ద లా అండ్ డూ certain offenses and will undergo punishment. Now coming back to adament child, every 7 years ki manaki biological psychological changes vastayi body lo mind lo vastayi. oka child oka particular age group lo bad ga undadam cheta, adament ga undadam cheta life long alane untada ante it's not necessary 100%. konta untundi. The basic quality BQ, బేసిక్ క్వాలిటీ ఎంతో కొంత ఉంటుంది. కానీ అది పైకి రాకుండా, నేను ఇందాక డిప్పు డిమ్ము అనే 2 పదాలు వాడాను, దాన్ని డిమ్ చేసి పెట్టొచ్చు. హౌ యూ కెన్ డూ దట్? బై ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కనుక మనం పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే, దాని ద్వారా మనకుండే నెగటివ్ క్వాలిటీస్ ని వీ కెన్ ఆల్వేస్ dip them. This is one way approach. అడమెన్సీ ఎందుకు వస్తున్నాడు, కొంత అనాలిసిస్ కూడా పేరెంట్స్ చేయాల్సిన విషయం ఉంటుంది. when I say పేరెంట్స్, నేటి పేరెంట్స్ వేరు, ఒక 20, 30, 40, 50 years బ్యాక్ పేరెంట్స్ వేరు, పేరెంట్స్ హుడ్ డిఫరెంట్. ఇప్పుడున్నది వేరు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ నంబర్ 1 అంటే తల్లి తండ్రి మైనర్ చిల్డ్రన్ ఉంటారు. ఇన్ఫాక్ట్ చాలా టెక్నికల్ గా మాట్లాడితే అదే కోర్ ఫ్యామిలీ, సిఎఫ్, అదే కోర్ ఫ్యామిలీ, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ దేర్ ఈస్ సంథింగ్ లైక్ ఈఎఫ్ ఆల్సో. when I say ఈఎఫ్, దట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ పోయినాయి మన దగ్గర. అంటే మనము ఆనియన్ థియరీ అంటాను నేను, ఓటీ ఆనియన్ థియరీ, ఎందుకంటే అదర్వైజ్ బీటీ బ్రాకెట్ థియరీ, బ్రాకెట్ లో బ్రాకెట్, బ్రాకెట్ లో బ్రాకెట్, లేదా సర్కిల్లో సర్కిల్. ఇంకా న్యాచురల్ గా చెప్పాలంటే ఆనియన్ లో కూడా పొరలు ఉంటాయి. కాబట్టి నేను ఆయన టేకెన్ ద వర్డ్ ఆనియన్. మనం ఎక్స్టెన్షన్స్ అన్ని, అంటే మనకు తెలుగులో ఇంకో పదం వాడుతుంటాం మనం, ఈకలు వీకిన కోడి అంటాం. పై ఫెదర్స్ అన్ని తీసేసిన తర్వాత లాస్ట్ లో మిగిలిన పద్ధతిలో people have restricted to very core family. No grandparents on either side. తల్లి సైడ్ నుంచి కానీ తండ్రి సైడ్ నుంచి కాదు, అది ఒక లేయర్ పోయింది. ఇమీడియట్ గా నెక్స్ట్ రంగంలో చైల్డ్ కి ఉపయోగపడే వాళ్ళు ఆఫ్టర్ పేరెంట్స్ వచ్చేసి మదర్ సైడ్ సిబ్లింగ్స్, ఫాదర్ సైడ్ సిబ్లింగ్స్. దిస్ ఇస్ అందర్ థింగ్. మళ్ళీ దీంట్లో మనం మామూలుగా సొసైటీలో అబ్జర్వ్ చేస్తే మదర్ సైడ్ సిబ్లింగ్స్ ఎక్కువ యూజ్ అవుతారు ఫాదర్ సైడ్ వాళ్ళకన్నా. అది కూడా కామన్ సెన్స్ ఎక్సెప్ట్ చేస్తే యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. అంటే ఫాదర్ యొక్క బ్రదర్స్ కి వాళ్ళకి ఏదో రకమైన మగవాళ్ళు అవ్వడం చేత, అంటే మగవాళ్ళు అన్న పాయింట్ ఎందుకుంటానంటే జెండర్ బేస్డ్ క్వాలిటీస్ ఉంటాయి. జీబీక్యూ మనకి ప్రధానంగా ఉండేవి 2 జెండర్స్.
ట్రాన్స్జెండర్ ఉన్నప్పటికీ కూడా మెజారిటీలో వేసే మేల్ అండ్ ఫిమేల్. సో ఫిమేల్ క్వాలిటీస్ డిఫరెంట్, మేల్ క్వాలిటీస్ డిఫరెంట్. అప్పుడు మనం ఏంటి, కాంప్లిమెంటరీగా ఉండాలి, నాట్ ఫైటింగ్ లో ఉండకూడదు. కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ టు ఈచ్ అదర్. కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ టు ఈచ్ అదర్. అది మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది అగైన్ ఇట్స్ ఏ బిగ్గర్ డిస్కషన్. మదర్ సైడ్ బ్రదర్స్ మనం మేనమామలను చాలా మేనమామలు కవర్ చేసింది, ప్రొటెక్ట్ చేసిన సందర్భాలు చాలా చూస్తాం నెక్స్ట్ దేర్ పేరెంట్స్. అలాగే మదర్ సైడ్ సిస్టర్స్ కూడా సిస్టర్ వాళ్ళకి కొంచెం అనుబంధం ఎక్కువ ఉంటుంది కాబట్టి మదర్స్ సిస్టర్ విల్ ఇన్ఫ్లుయెన్స్ హర్ హస్బెండ్ టు హెల్ప్ యువర్ సైడ్. బ్రదర్ విషయంలో కూడా అది జరగదని నేనందరూ, కానీ ఆ మాత్రంలో జరగదు. ఎవరికైనా డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే యూ కెన్ షేర్. ఇట్స్ నాట్ దట్ సోలో టాకింగ్, గో ఆన్ టాకింగ్. ఎనీబడి ఎవర్ ఈస్ హియర్. ఇక్కడ ఎవరు లేరు ఇప్పటి వరకు నేను చూస్తుంది రతన్ రెడ్డి గారు నేనే ఉన్నాను. కానీ ఇది రేపొద్దున వీడియోలో వారు యూట్యూబ్ లో పెట్టిన తర్వాత వారి ఛానల్లో దీని మీద మై నంబర్ ఆల్సో విల్ బి అవైలబుల్. రతన్ రెడ్డి గారు యూట్యూబ్ లో పెడతారు. ఎనీబడి కెన్ కాంటాక్ట్ మీ ఫర్ ఎనీ క్లారిఫికేషన్స్ or your further opinions of you in addition to mine. You can always come on to me on my WhatsApp number or email or whatever. నేను మీకు ఇందాక చెప్పాను, ఐ హావ్ ఏ ఫ్రీ ఫ్లో అండ్ ఎక్స్టెంపోర్ టాపిక్. రతన్ రెడ్డి గారు నాకు 16 టాపిక్స్ ఇచ్చారు, 16 పాయింట్స్ ఇచ్చారు. కానీ నేను ఇంకా పాయింట్ నెంబర్ 1 లోనే ఉన్నాను. అంటే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ దిస్ ఈస్ మై టైప్ ఆఫ్ డెలివరీ. ఐఎమ్ ఏ లిటిల్ ప్రొలాంగ్డ్ స్పీకర్. సో చైల్డ్ అడమెంట్ అయినప్పుడు వీ హ్యావ్ టు రూట్ కాజ్ అనాలిసిస్ అనేసి ఇంకో పదం ఉంది మనకి, సిఏఆర్. నేను షార్ట్ లో కార్ అంటాను, దాన్ని రివర్స్ లో పెడితే నాకంటే ఆర్డర్ ఉండదు. అంటే లెఫ్ట్ టు లెఫ్ట్ అని కాదు, ఆ సెంటర్ నుంచి రావచ్చు, ఎట్టైనా రావచ్చు. వెన్ ఐ సే సిఏఆర్ కార్, ఐ మీన్ రూట్ కాజ్ అనాలిసిస్. రూట్ కాజ్ అనాలిసిస్ చేయాలి. వై ద చైల్డ్ ఈస్ అడమెంట్? Is it a genetic quality or it's a situational thing? Because of that he is adamant only at this moment. That is one thing. And then మనం ఈ ప్రపంచంలో 3 ఎంటిటీస్ తోని డీల్. ఒకళ్ళు వ్యక్తులు, అంటే సహజీవులు, ఇంక్లూడింగ్ అనిమల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. వ్యక్తులు అన్నప్పుడు ప్రాణము ఉన్నవి, లైఫ్ బీయింగ్స్ అనే భావంలో కూడా ఎక్స్టెండెడ్ మీనింగ్ లో ఉన్నాయి. దెన్ వస్తువులు. మూడవది సబ్జెక్ట్ మ్యాటర్స్, విషయాలు, మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్, ఇవన్నీ. ఈ 3 తప్ప, వ్యక్తులు, వస్తువులు, విషయాలు తప్ప మిగిలిన వాటితో ఏమి మనం డీల్ చేయము. ఏమైనా ఉంటే యూ కెన్ వాట్సాప్ మీ. ఈ చైల్డ్ కొంతమంది వ్యక్తుల పట్ల మొండిగా ఉంటున్నాడా, కొన్ని వస్తువుల పట్ల నాకు ఇది కావాలి లేకపోతే నాకు ఇది వద్దు అనేసి. జనరల్ గా మదర్స్ చైల్డ్ కి వస్తుంది ఏంటంటే, వంకాయ కూర తిను అని తల్లి అంటుంది, తినా అని చైల్డ్ అంటాడు. అది కొంచెం ఆర్గ్యుమెంట్ పెరిగిన తర్వాత చైల్డ్ ఈస్ అడమెంట్ అనే కంక్లూషన్ వస్తాము. డోంట్ జంప్ ఇన్ టు కంక్లూషన్. JIC, jumping into conclusions. We should not jump. We should observe, analyze, test. Then only you have to come to even then it's not a conclusion, but you more or less near conclusion. We can never conclude anything because the situations are dynamic. ఎప్పుడు ఏది ఎలా అయినా కూడా చేంజ్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ ద థింగ్. ఏ వస్తువుకి అగెనెస్ట్ గా ఉన్నాడు, ఫర్ అగెనెస్ట్, ఈ 2 సెట్ ఆఫ్ వర్డ్స్. ఈ చైల్డ్, పర్టికులర్ చైల్డ్ దేనికి ఫర్ ఉన్నాడు, దేనికి అగెనెస్ట్ ఉన్నాడు. ఫర్ ఉన్నాయి, ఓకే, దేర్ ఇస్ నో డిస్ప్యూట్. బట్ ఇఫ్ ద ఫర్ ఈస్ టువర్డ్స్ బ్యాడ్ థింగ్స్, అగైన్ వీ నీడ్ టు కంట్రోల్ ఇట్. స్లోగా కంట్రోల్ ఎట్లుండాలి, గ్రాడ్యువల్ గా ఉండాలి, step by step, gradual గా ఉండాలి. So that the child is not put to undue shock which he cannot bear it. Yes అని అంటే కమ్యూనికేషన్ స్కిల్. నేను కార్ అన్న దానికి I have one more expansion also. Life is nothing but car. Why here the car is that we relate. నేను ఇందాక VVV అన్నారు కదా, we relate to VVV. How do we relate? Through communication. Here the communication, the car stands for relationship and communication. Excellent communication skills, ECS. బ్యాంకింగ్ లాంగ్వేజ్ లో విసే ECS అంటే ఎలక్ట్రానిక్
క్లియరెన్స్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ అని అంటారు. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. అంటే ఒకే స్టాండర్డ్ ఎకానమీకి మనకి పాటల్లో ప్యారడీ సాంగ్స్ ఎట్లా క్రియేట్ చేస్తారో, నేను స్టాండర్డ్ ఎకానమీకి అంటే ప్రజలు ఇది అండి, హెచ్ఎం అంటే హెడ్ మాస్టర్ అంటాడు, బట్ ఐ విల్ టెల్ సమ్ అదర్ థింగ్ ఫర్ హెచ్ఎం. ఆ రకంగా కూడా నేను చాలా ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్ ఐ క్రియేట్ ఏ లాట్ ఆఫ్ ఎగ్రామ్స్. కమింగ్ బ్యాక్ టు ఎడమెంట్ చైల్డ్. సో ఈ ఎడమెంట్స్ ఎందుకు వచ్చింది, దేని పట్ల ఎడమెంట్ గా ఉన్నాడు, మంచి విషయాలు కావాలని ఎడమెంట్స్ ప్రదర్శిస్తే మంచిదే కదా. యు ఆర్ అనేబుల్ టు గివ్ ఇస్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. అంటే ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు, లేకపోతే ఇతరత్ర సౌకర్యాల్లో ఉండకపోవచ్చు. రాత్రి ఎప్పుడో 12 గంటలకు లేచి పిల్లవాడు ఐస్ క్రీమ్ కావాలంటే ఇంట్లో ఐస్ క్రీమ్ సెంటర్ లేకపోవచ్చు, ఆ షాప్ లో ఆ టైంలో క్లోజ్ ఉండొచ్చు. ఇప్పుడు 24 గంటలు షాప్స్ ఉంటున్నాయి. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ అగైన్. ద లైఫ్ స్టైల్ చేంజెస్ వి సే LSC, lot of lifestyle changes. Now it is only 24 hours market, non-stop 24 అంటాము, 24/7 అంటాము. ఇట్స్ డిఫరెంట్ క్వశ్చన్. కానీ గొంతెమ్మ కోరిక జీకే జనరల్ నాలెడ్జ్ కాదు. గొంతెమ్మ కోరికలు పిల్లలకు ఒకసారి అడిగే అవకాశం ఉంది. కానీ తల్లికి తండ్రికి నంబర్ 1 ఏమి ఉండాలంటే పేషెన్స్ ఉండాలి. వెన్ సే పేషెన్స్ ఐ యూజ్ ఏ వర్డ్ PET, పెట్. పెట్ డాగ్స్, పెట్ యానిమల్స్ అంటాము. నాట్ దట్ వే పెట్. My pet. Please support us by liking, sharing, and subscribing to Dr. Ratan Talks channel. సార్ హలో సార్, మ్యూట్ లో ఉన్నారు పిల్లలను కన్నప్పుడు సార్. There extension question, sir. Somebody wanted to ask a question. Online lo unnaru, they wanted to ask a question. Sure, sir. Extension sure. About this girl. Yeah. Please. Sir, మీరు ఆడియోలో వింటున్నాము. సో ఇప్పుడు ఈ పిల్లలు సడన్ గా ఇప్పుడు ఒక సిచ్యువేషన్ లో బాగానే ఉంటారు, మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం గట్టిగా స్కూల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి స్కూల్లో ఉన్నప్పుడు చాలా సత్ప్రవర్తనతో ప్రవర్తిస్తుంది. అదే అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు మాత్రము చాలా డిఫరెంట్ గా, చాలా అల్లరి ఎక్కువ చేయడము అలాంటివన్నీ చేస్తుంది. మళ్ళీ అదే అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు బానే ఉంటుంది, అదే వాళ్ళ సిబ్లింగ్స్ తోటి ఉన్నప్పుడు అల్లరి విపరీతంగా ఉంటుంది, డామినేటెడ్ క్యారెక్టర్ గా ఉంటుంది. ఇలా సేమ్ పేరెంట్స్ మాత్రం అలానే ఉన్నారు, అంటే వాళ్ళ స్టైల్ అలానే ఉంది పేరెంటింగ్. స్కూల్లో అలానే టీచర్స్ చెప్తున్నారు, కానీ ఎందుకు ఈ బిహేవియరల్ చేంజెస్, ఈ సడన్ బిహేవియర్స్ కూడా ఒక 1 month నుండి అబ్జర్వ్ చేయడము, అంతకన్నా ముందు బానే ఉండడము, ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? వెరీ గుడ్ అమ్మా. మీరు ఏం చేస్తుంటారమ్మా? వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అండ్ వేర్ డు యు స్టే? నేను హౌస్ వైఫ్ ని. నాకు 2 పిల్లలు ఉన్నారు అండ్ నేను న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు లత. న్యూజెర్సీ. వెరీ అమ్మా. 2 పిల్లలు అంటే పాపా బాబా? 2 పాపలా? 2 పాపలు. ఇద్దరు కూడా ఒక 2.5 years అపార్ట్. ఒక పెద్ద అమ్మాయి 10 ఏళ్ళు, చిన్న అమ్మాయి 7.5 years. రైట్ అమ్మా. మీరు హౌస్ వైఫ్ అన్నారు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమమ్మా? నేను ఇంజనీరింగ్ చేశాను. యా, ప్రస్తుతానికి బ్రేక్ లో ఉన్నాను, కానీ ముందు వర్క్ చేసేదాన్ని. ఫైన్ అమ్మా, ఫైన్. నేను ఈ డీటెయిల్స్ ఎందుకు అడిగానంటే, ప్రశ్నకి మన రెస్పాన్స్ ఇవ్వడానికి కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద క్వశ్చనర్ కాదు, క్వశ్చనర్. దాన్ని బట్టి కూడా వీ నీడ్ టు టాకిల్ ద పాయింట్. అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది అంటే, రతన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నాకు 16 షోడశ ప్రశ్నావళి, మనకి తెలుగు లాంగ్వేజ్ మీద కొంచెం గ్రిప్ ఉంటే షోడశ ప్రశ్నావళి, SPA స్పా కాదు, మనం వెళ్ళి అక్కడ కూర్చునేసి హాట్ వాటర్ స్పా అలాంటిది కాదు. షోడశ ప్రశ్నావళిలో ఇది ఉంది. నా బలహీనత చేత, ఏంటి నా బలహీనత? లాంగ్ టర్మ్ ఎక్స్టెంపోర్ అండ్ ఫ్లోలో మాట్లాడుతాను కాబట్టి నేను ఇంకా ఇక్కడనే ఐఎమ్ స్టక్ అప్ ఎట్ పాయింట్ నెంబర్ 1. రతన్ రెడ్డి గారు ఇచ్చిన క్వశ్చన్ లో మీ ప్రశ్న ఉంది. ఐ హావ్ గాన్ త్రూ ఇట్. ఎనీవే, ఐ విల్ స్ట్రెయిట్ అవే కమ్ టు దట్
bypassing all the other things, sir. ఒకటి ఊసరవెల్లి అనేటువంటి ఒక బల్లి ఉంది మనకి. ఇట్ చెమ్లి అని అంటాం ఇంగ్లీష్ లో. ఇట్ చేంజెస్ ఇట్ కలర్స్. మనిషి కూడా ఊసరవెల్లి. సిచ్యువేషన్ ప్రకారంగా సిచ్యువేషన్ ఎలా డెవలప్ అవుతుంది అంటే పీపీటీ, పవర్ పాయింట్ కాదు, పీపుల్ అండ్ టైం, వన్ మోర్ పీ, ఐ ఫర్గాట్, ఐ విల్ టెల్ యూ. ఈ మూడిటి కాంబినేషన్స్ తోని సిచ్యువేషన్ తయారవుతుంది. ఈ సిచ్యువేషన్ పట్టి కొంతమంది పిల్లలకి, వీఆర్ టాకింగ్ అబౌట్ ద చిల్డ్రన్స్ దిస్ వన్, కొంతమంది పిల్లలకి కొన్ని సిచ్యువేషన్స్ పడవు, గిట్టవు, నచ్చవు. యాజ్ ఎ పేరెంట్, ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ అన్నప్పుడు కొంచెం టైం కన్స్ట్రెయింట్ ఉంది, దట్ ఈస్ వన్ థింగ్. ఎనీవే ఐఎమ్ హ్యాపీ దట్ యూ హ్యావ్ టేకెన్ ఏ బ్రేక్. అంటే హ్యాపీ అండ్ హ్యాపీ అనేది ఎవరికి వాళ్ళకు ఉండాలి. యు ఆర్ టేకింగ్ బ్రేక్ నీడ్ నాట్ బి హ్యాపీ, కానీ అది కూడా వర్తిస్తుంటుంది. అంటే సొసైటీలో హెల్త్ ఉంటే ఏ ఇండివిజువల్ గెట్స్ హ్యాపీ, దట్ ఈస్ ఏ పాజిటివ్ థింకింగ్ పర్సన్. సొసైటీ హెల్త్ లో ఉంటే ఏ ఇండివిజువల్ గెట్స్ అన్ హ్యాపీ. ఆ సోషల్ కాన్షియస్నెస్, ఎస్సీ అనే పదం యూజ్ చేస్తాను నేను, షెడ్యూల్డ్ కాస్ట్ కాదు. సోషల్ కాన్షియస్నెస్ అనేది ఇట్ వాస్ట్లీ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, దట్ ఈస్ అనదర్ థింగ్. సో మీరు ఇద్దరు పాపలే. నంబర్ 1, మనకి సిబ్లింగ్ రైవలరీ అని ఒక పదం ఉందండి. అది లిటిల్ అవే ఫ్రమ్ కాంటెక్స్ట్ అయినా కూడా అది మీ పిల్లల్లో ఉందో లేదో వేరే సంగతి. ఇట్ అగైన్ డిపెండ్స్. ఇద్దరు పిల్లల మధ్యలో ఉండే రైవలరీని వీసే సిబ్లింగ్ రైవలరీస్. దాంట్లో యూనిజెండర్ రైవలరీ ఒక థింగ్ ఉంటుంది, బైజెండర్ అంటే అన్న చెల్లెలు ఉండే అట్లా, అంటే ఒక పాప ఒక బాబు ఉన్నప్పుడు ఆ రైవలరీ వేరు, ఇద్దరు బాబులు ఇద్దరు పాప ఉన్నప్పుడు వేరే విషయం. దట్ ఈస్, అంటే ఇవన్నీ నేను సైడ్ నుంచి ఐఎమ్ కవరింగ్ టు కమ్ టు ద మెయిన్ క్వశ్చన్ వాట్ యూ హ్యావ్ పుట్. సో దీస్ యువర్ చిల్డ్రన్, అంటే మీ ఇద్దరు పాపలు ఇలానే చేస్తున్నారని అనుకుంటాను నేను. మళ్ళీ మిమ్మల్ని ఫ్రీక్వెంట్ గా డిస్టర్బ్ చేయకుండా, ఎట్ ద ఎండ్ ఆఫ్ మై కంక్లూజన్ అగైన్ యూ కెన్ షేర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెఫ్ట్ అవుట్. ఇద్దరు ఇలానే చేస్తున్నారా ఒకళ్ళు చేస్తున్నారా అనేది ఒకటి. దెన్ మనకి ప్రపంచంలో పర్టికులర్లీ ఫ్యామిలీలో దేర్ ఈస్ సంథింగ్ లైక్ ఎంఎఫ్. ఎంఎఫ్ అంటే మనము మనీ లాంగ్వేజ్ లో ఇసే మ్యూచువల్ ఫండ్. ఇక్కడ నేను అది చెప్పట్లా, మ్యూచువల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. మ్యూచువల్ ఇన్ఫ్లుయెన్స్. మీ ఇద్దరు పాపల్లో కూడా ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇంకోళ్ళ మీద ఉండొచ్చు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద ఉంది, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందా, చెడు ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ఈజ్ అనదర్ థింగ్. ఇంట్లో ఒక రకంగా, స్కూల్లో ఒక రకంగా బిహేవ్ చేయడానికి, నేను ఇందాక చెప్పినట్టు నేను రెండవ పి మర్చిపోయాను కదా, ప్లేస్. పీపీటీ అంటే పర్సన్, ప్లేస్ అండ్ టైం. పర్సన్, ప్లేస్, టైం. రాత్రి 12 గంటలకి దట్స్ ఎ టైం. మార్నింగ్ 8 o'clock కి దట్స్ ఎ టైం. రాత్రి 12 గంటలకు ఉండే కండిషన్ మార్నింగ్ 8 o'clock కి ఉండదు. లైఫ్ లో వీఆర్ ఆల్ కండిషన్డ్. మనం ఎంత అన్కండిషన్ అనేటువంటి పదం యూజ్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ కండిషన్డ్ బై ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. కండిషన్డ్ బై ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. స్కూల్లో ఉండే కండిషనింగ్ వేరు, ఇంట్లో ఉండే కండిషనింగ్ వేరు. కొంతమంది పిల్లలు తల్లితో చదువుగా ఉంటారు, తండ్రికి భయపడతారు. కొంతమంది రివర్స్ లో ఉంటారు. ఆర్ వి అబ్జర్వింగ్ యాజ్ పేరెంట్స్, ఆర్ వి అబ్జర్వింగ్ అవర్ చిల్డ్రన్ రైట్ ఫ్రమ్ దేర్ బర్త్? నేను రతన్ రెడ్డి గారికి పంపించిన 3.5 page నోట్స్, హీ విల్ సర్క్యులేట్ ఇట్ టు యూ. నేను దాంట్లో చిల్డ్రన్ యొక్క గ్రోత్ స్టేజ్ 0 to 5 years ని ఐ సెడ్ ఓటీఎఫ్ అనేది. ఓటీఎఫ్ ఆర్ ఓఎఫ్టి. ఓఎఫ్టి అంటే షార్ట్ ఫామ్ ఫర్ ఆఫన్ అనే దానికి ఆఫ్ట్ అనేది పదం కూడా. ఇక్కడ ఓ ఫర్ 0, అగైన్ ఓ ఫర్ 1, 2 for 2 and 3, ఎఫ్ ఫర్ 4 and 5. 0 to 5 years లో తల్లిదండ్రులు పిల్లలని ఏ రకంగా దే షుడ్ వాట్ యు కాల్ కమ్యూనికేట్ విత్ దెమ్, ఐదర్ వర్బల్, నాన్ వర్బల్, హౌ టు డీల్ విత్ దెమ్, హౌ టు కాండక్ట్ విత్ దెమ్, హౌ టు బిహేవ్ విత్ దెమ్ ఈజ్ వన్ థింగ్. మీ పిల్లలు ఆ స్టేజ్ దాటిపోయారు. ఇక్కడ మీరు 10 and 7.5 years అని అన్నారు, 2.5 hours apart లో. ద నెక్స్ట్ స్టేజ్ ఐ పుట్ నెస్ట్, NEST, నెస్ట్. పక్షుల గూడిని వీసే నెస్ట్, NEST. ఈ ఏజ్ 6 to 12 years. 6 to 12 years లో
NESTలో 6, S for 6, S for 7, E for 8, N for 9, T for 10, E for 11, T for again 12. 6 to 12లో ఇది మీ పిల్లలు. Please support us by liking, sharing, and subscribing to Dr. Ratan Talks channel. ఈ ఏజ్ లో ఉన్నారు. నేను చెప్పిన OFT ఏజ్ లో కూడా ఇలాగే ఉండేవాళ్ళ పిల్లలు, అంటే డిఫరెంట్ బిహేవియర్ అట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఉండేవాళ్ళ, ఈ మధ్యలో పెరిగేదా? అంటే ఓఎఫ్టీకి దీనికి తేడా ఏంటంటే 0 to 5 లో జనరల్ గా దాన్ని ఆ స్టేజ్ లో పేరెంట్స్ ను పిల్లల్ని ఒక సాఫ్ట్ ఫౌండేషన్ ఫర్ గ్రూమింగ్ పద్ధతిలో, అంటే ఇట్ ఈస్ మోస్ట్లీ 1.5 way కమ్యూనికేషన్ అంటాను. ఇట్స్ నాట్ 2 way కమ్యూనికేషన్. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది కూడా మనం అర్థం కాదు, బట్ సమ్హౌ మదర్ అండర్స్టాండ్స్ బెటర్ దెన్ ద ఫాదర్. చిన్న పాపలు అంటే ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నారు, నవ్వుతే ఎందుకు నవ్వుతున్నారు అనేది కమ్యూనికేషన్ ద్వారా వాట్ దే వాంట్, వాట్ దే ఆర్ గెట్టింగ్, వాంట్ అండ్ గెట్టింగ్ గ్యాప్, దాని మూలాన కూడా కొంత ఉంటుందండి. నేను ఇందాక పీపీటీ అన్నాను కదా, ప్లేస్ ను బట్టి certain children do not like certain places, they like certain places. The places where they like, what they like, you should take them at least once in a week or 15 days to that place. 0 to 5 లో చిన్న ఫౌండేషన్ మొలకల మాదిరి ఉన్నప్పుడు మనకి చెట్లకి మొక్కలకి ఏదైతే వర్తిస్తుందో మనుషులకు కూడా అదే వర్తిస్తుంది. 6 to 12 years మధ్యలో దే ఆర్ బిట్ సెమీ డిపెండెంట్. 0 to 5 లో దే ఆర్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ us. డిపెండెన్సీ తగ్గి కొంత ఇండిపెండెన్స్ అలవాటు అయినప్పుడు దే వాంట్ టు బిహేవ్ ఒరిజినల్లీ ద వే దే ఆర్. మీకు ఈ చేంజ్ ప్రస్ఫుటంగా కనిపించినప్పుడు ఒక్కొక్కసారి ద చేంజ్ మే నాట్ సూట్ యూ టు ద పేరెంట్ అండ్ యూ మే టేక్ ఇట్ ఇన్ ఏ అడ్వర్స్ వే. నా అనాలిసిస్ లో 0 to 5 you allow the child, make them enjoy as they like, of course subject to certain controls. ఈ 6 to 12 years కొంచెం స్ట్రెంథనింగ్ అవుతుంది క్వాలిటీస్, కాబట్టి వీ నీడ్ టు బి కేర్ఫుల్ విత్ దట్. స్కూల్లో కండిషనింగ్ వేరే ఉంటుంది, ఇంటి దగ్గర కండిషనింగ్ వేరే ఉంటుంది, ఈవెన్ విత్ ఇన్ ద హౌస్ ఆల్సో మదర్ తో కండిషనింగ్ వేరుంటది, ఫాదర్ తో కండిషనింగ్ వేరుంటది. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ దట్ వీ నీడ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్, ఇన్ టు కాగ్నిజెన్స్. ఇవి తీసుకునేసి దాని ప్రకారంగా దేర్ ఈస్ నో వన్ సైజ్ ఫిట్ ఆల్ అన్న సొల్యూషన్ ఉండదు. కొంతవరకు ఉంటుంది కానీ అన్నిటికీ ఉండదు. కొంత నేను ఇందాక చెప్పింది రూట్ కాజ్ అనాలిసిస్ చేసి వీ కెన్ గెట్ దమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండి. దట్ ఈస్ నాట్ అన్ ఇంపాసిబుల్, నాట్ అట్ ఆల్ ఇంపాసిబుల్, కానీ సర్టెన్ థింగ్స్ ఆర్ డిఫికల్ట్లీ పాసిబుల్. ఆ డిఫికల్టీని మనకు సహించేది, నేను ఇందాక పీచ్ అనే పదం యూజ్ చేశాను, ఆ పర్సీవరెన్స్, పేషెన్స్, ఎండ్యూరెన్స్, టాలరెన్స్ అనేది పేరెంట్స్ కి ఇద్దరికి ప్రిఫరబుల్లీ, లేదా అట్లీస్ట్ ఒక్కళ్ళకి ఇద్దరికి ఇన్ టర్మ్స్. అంటే పిల్లల్ని భరించడము పెంచడం కూడా అంత ఈజీ కాన్సెప్ట్ కాదు. జనరల్ గా మదర్స్ టేకప్ దట్ రెస్పాన్సిబిలిటీస్, బట్ ఫాదర్స్ ఆల్సో షుడ్ సప్లిమెంట్ దేర్ సపోర్ట్ అమ్మా. హియర్ ఐ విల్ స్టాప్ అమ్మా. దీని మీద అంటే నేను ఎంతవరకు మీ పాయింట్ కి ఐ కుడ్ support or clarify or help you in finding a solution, that you should only tell. ఇంకా ఏమైనా స్పెసిఫిక్ గా ఉంటే they want to talk to you. So they're on line, sir. They want to talk to you. అంటే మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, అంటే మా ఇద్దరు అమ్మాయిలు ఒకేలాగా బిహేవ్ చేస్తారా లేకపోతే ఒకరు డిఫరెంట్ గా ఉంటారా అనే ప్రశ్నకి అందులో పెద్ద అమ్మాయి మాత్రము ప్రాబ్లం అస్సలు లేదు, చాలా వినయంగా స్కూల్లో ఎలా ఉంటుందో ఇంట్లో అలానే ఉంటుంది, అంత ప్రాబ్లం అసలు లేదు పెద్ద అమ్మాయితో. చిన్న అమ్మాయి ప్రాబబ్లీ మీరు చెప్పినట్టుగా 6 to 12 years రేంజ్ లో పడుతుంది కాబట్టి, ఐ మీన్ 5-6 years వరకు కూడా బానే ఉండింది. అండ్ 6 years తర్వాత ఆల్మోస్ట్ ఒక 3-4 months నుంచి చాలా విపరీతమైన చేంజెస్ కనబడుతున్నాయి. అంటే బిహేవియర్, యాటిట్యూడ్ ఎక్కువ చూపివ్వడము, అంటే ఏది చెయ్యమని చెప్పినా కూడా అంటే లైక్ రెస్పాన్సిబిలిటీ,
ఏది కూడా నేనేం చెయ్యను, అన్ని అక్కనే చెయ్యాలి ఆర్ అమ్మ చెయ్యాలి అనే టైప్ ఆఫ్ థింకింగ్ అన్నమాట. చాలా అలా అడమెంట్ గా అయిపోవడము, మొండిగా ప్రవర్తించడము చేస్తూ ఉండేసరికి అది చాలా స్ట్రెస్ క్రియేట్ అవుతుంది అనమాట ఇంట్లో. ఆఖరికి అంటే ఇప్పుడు స్కూల్లో ఏదైనా హోంవర్క్ ఇచ్చినా కూడా ఇంట్రెస్ట్ చూపివ్వట్లేదు అనమాట. ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్, ఐ డూ వెన్ ఐ డూ ఇట్ అనే టైప్ ఆఫ్ యాటిట్యూడ్ చూపివ్వడము. అదే స్కూల్లో మాత్రం షీఈ్ లైక్ సో నైస్, టీచర్ కి చాలా ఇష్టం తనంటే. అంటే కంప్లీట్లీ కాన్ఫ్లిక్టింగ్ బిహేవియర్స్. సో దాంతో కన్ఫ్యూజన్ అవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అర్థం కావట్లేదు. ఏదన్నా ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చా అర్థం కావట్లేదు. అంటే ఫ్రెండ్స్ తోటి కూడా ఎక్కువ మాట్లాడదంట స్కూల్లో, అడిగాము. ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటదంట కానీ షీఈ్ వెరీ సైలెంట్ అంట. అది మాకు అనదర్ సర్ప్రైజింగ్ థింగ్. ఇంట్లో మాత్రం కంప్లీట్లీ ఆపోజిట్ అన్నమాట. ఓకే అమ్మా, అంటే మీతోనే అలా ఉంటుందా, ఫాదర్ కి ఏమైనా ఉంటుందా ఈక్వల్ బిహేవియర్? అసలు ఏ మాత్రం కూడా ఐ మీన్ పట్టించుకోదన్నమాట. అన్ని మదరే, అంటే నేనే చెయ్యాలి అన్ని. అంటే తనకు వచ్చినవి కూడా నేనే చెయ్యాలంట. ఇంకా అలా అయిపోయింది అనమాట. కొన్ని థింగ్స్ తను చేసుకునేది కూడా చెయ్యకుండా అయిపోయింది అనమాట. మొత్తం నేనే చెయ్యాలి, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ హర్ అని తనే నాకు చెప్తుంది. ఇంకా అంటే మీరు ఇచ్చిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటాము దీన్ని, అంటే ఒరిజినల్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్. మీరు ఇచ్చిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ బట్టి ఒకటి మీరు జాగ్రత్త పడేది ఏంటంటే, ఈ చిన్నమ్మ ఇన్ఫ్లుయెన్స్ పెద్దమ్మ మీద లేకుండా మీరు కొంచెం జాగ్రత్త పడాలా. ఇన్ఫాక్ట్ ఇట్ షుడ్ బి ఇన్ ద రివర్స్. జనరల్ గా చిన్నపిల్లలు వాళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ పట్టి పోతుంటారు. జనరల్ గా జరిగేది ఇది. ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇంకోటి మీరు ఎల్డర్ సిస్టర్ అంత మంచిగా ఉన్నా అసలు తనని ఎగ్జాంపుల్ గా చూపిద్దామన్నా కూడా షీఈ్ లైక్ ఎల్డర్స్ అక్క వేరే నేను వేరే అన్నట్టుగా చెప్తుంది అనమాట. తనకి ఇష్టం కూడా లేదు. అక్కడ కూడా కొంచెం జాగ్రత్త ఉండాలమ్మా. ఎందుకంటే పీపుల్ అంటే ఐ మీన్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్, సమ్ పీపుల్ డు నాట్ వాంట్ టు బి కంపేర్డ్. నేను ఇందాక కూడా మీకు చెప్పాను, జనరల్ క్వాలిటీస్, యూనిక్ పర్సనాలిటీస్, ఎవరి యూనిక్నెస్ వాళ్ళకు ఉంటుందంటే పీపుల్ డోంట్ వాంట్ టు బి కంపేర్డ్ అండి. ఒకటి అంటే మీ దగ్గర నాకు పెన్ బుక్ ఉందని నేను అనుకుంటున్నాను. మనకి ఎందుకంటే మెమరీ మళ్ళీ గుర్తుండదు కాబట్టి యూ కెన్ నోట్ ఇట్. బట్ ఎనీవే ఇది రికార్డెడ్ సెషన్ కాబట్టి మీరు మళ్ళీ కూడా వినొచ్చు. దట్ ఈస్ ఆల్సో నో ప్రాబ్లం. కొంతమందికి ఇన్సిస్ట్ చేయడం ఇష్టం ఉండదండి. 1-2 సార్లు చెప్పారనుకో, ఇన్సిస్ట్ చేస్తే సమ్ పీపుల్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు దట్. దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్. They don't want to be questioned. Such children అంటే I add adults also in that. ప్రతి అడల్ట్ లో పాస్ట్ అంటే ప్రీవియస్ ఏజెస్ అది ఎట్లాగో ఉంటుంది, కానీ అది డిమ్ అయి ఉంటుంది. అవసరమైనప్పుడు అది పైకి వస్తుంది. దట్ ఈస్ అదర్ వే. Certain category of the people do not want to be insisted or anything imposed on them. They don't want to be directed. They don't want to be questioned. అప్పుడు మన అప్రోచ్ ఏంటంటే జస్ట్ టెల్ అండ్ లీవ్, విని వదిలేయాలి. అయితే టెల్ అండ్ లీవ్ చేసినప్పుడు కూడా వీ నీడ్ టు బి కేర్ఫుల్ దట్, అంటే అల్టిమేట్లీ ఏ పేరెంట్ యాక్ట్స్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్. కానీ ద ప్రాసెస్ ఆర్ ద డెలివరీ మెకానిజం అంటే హౌ వి ఆర్, అంటే జీవితంలో రెండు ఒకటండి. ఒకటి మనకి అబెండెంట్ ఇన్ఫ్లుయెన్స్ స్కిల్స్ ఉండాలి, ఇన్ఫ్లుయెన్సీ, ఆర్ అదర్వైజ్ వి సే ఇంప్రెసింగ్ స్కిల్స్. ఇవి ఎలా వస్తాయి? ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్ ద్వారా. అంటే మన పిల్లలు కానీ ఇంకెక్కడ బయట కూడా దీనికి కొంచెము డీప్ రూటెడ్ గా రూట్ కాజ్ అనాలిసిస్ చేయాల్సిన విషయం ఉంది. మీరు ఎప్పుడైనా అంటే మనకి ఇది లిమిటెడ్ ఇది కనుక మీరు యూ కెన్ నోట్ మై నంబర్, రతన్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది. యూ కెన్ నోట్ మై నంబర్ 88. ఓకే, 88. యూ కెన్ టెల్ సార్, బికాజ్ రికార్డ్ అయి ఉంటుంది, వాళ్ళు వింటారు. చెప్పండి మీ నంబర్ చెప్పండి. 88 975 97162. I repeat, 88 975 97162. Okay, thank you. Maybe later you can put the questions to me in WhatsApp. This is a WhatsApp number. నేను నాకు తోచిన విషయంలో ఐ విల్ ఫర్దర్ స్టడీ ఆన్ దిస్ అండ్
విల్ బి ఏబుల్ టు గివ్ మై దిస్ వన్. నేను ఇందాక ఒక వాక్యం వాడాను, వీ షుడ్ నెవర్ కంక్లూడ్ ఎనీథింగ్ అనేసి. కంక్లూజన్ ఎవరికి వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళు కూడా కంక్లూడ్ చేసుకోకూడదు ఇన్ ద సెన్స్ అంటే, ఇన్ ద లిమిటెడ్ సెన్స్ ఏంటంటే, సిచ్యువేషన్స్ ఆర్ డైనమిక్ ఇన్ లైఫ్ త్రూ అవుట్. చివరి ముడి అనేది ఎప్పుడు వేయకూడదు. అంటే మనకి ముడి వేసేటప్పుడు వదులు ముడి, గట్టి ముడి అనే పదం మనం తెలంగాణలో వాడుతుంటాం. ఇక్కడ వదులు ముడి వేయాలి, సో దట్ యూ కెన్ అన్వైండ్ ఇట్ అగైన్ పుట్ ఇట్. దట్ ఈస్ వన్ థింగ్. మీ పెద్దమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఈమె మీదకి రావట్లేదు, దట్ ఈస్ అన్ఫార్చునేట్లీ. కానీ మీరు తొందరపడాల్సిన అవసరం లేదు, ఇంకా టైం ఉంది కనుక మీరు కొంచెం పేషెంట్ గా ఉండి, ఈమెకి స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు అంటే మీరు ఇందాక చెప్పారు, స్కూల్లో ఎక్కువ ఎవరితో మాట్లాడదు, బట్ హీఈస్ ఎ పెట్ ఆఫ్ ద టీచర్ అన్నారు మీరు. మీరు ఒకసారి టీచర్ టైం తీసుకునేసి, యుఎస్ లో వీ హావ్ టు టేక్ అ ప్రియర్ అపాయింట్మెంట్ టు స్పెండ్ టైం విత్ దట్ టీచర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దే. మీ పట్ల పాపకి అంటే కొందరిని వేరే వాళ్ళని మనం తెలుగులో పీడించే స్వభావం ఉంటుంది. అది తల్లి కానీ తండ్రి కానీ ఎవరినైనా కూడా అంటే సతాయించడం అంటుంటాం మనం తెలంగాణ లాంగ్వేజ్ లో. ఐ డు నాట్ నో ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ this twin state Telugu states you are from. They are from Khammam. Khammam is a Telangana come Andhra na bhashalo. It's a Nalgonda, Khammam, ivanni border districts for both Andhra and Telangana, whatever, but technically it's a Telangana state. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అయితే తల్లినో లేకపోతే తండ్రినో సతాయిస్తుంటారు. ఎవరిని సతాయిస్తాడంటే సతాయింపబడిన వాడిని సతాయిస్తారు. అంటే హీఈస్ ప్రోన్ టు గెట్ ర్యాగ్డ్. నేను ర్యాగింగ్ అనే పదం కూడా యూజ్ చేశాను. అలానే మనము వీ కెనాట్ పెద్దవాళ్ళని ట్రీట్ చేసినట్టు పిల్లల్ని ట్రీట్ చేయలేం కదా. మనకి కార్పొరల్ పనిషింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ కూడా రతన్ రెడ్డి గారు ఇచ్చిన 16 టాపిక్స్ లో ఉన్నాయి. నేను ఆల్ ద టాపిక్స్ ఐ అప్లైడ్ మై మైండ్, దో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కవర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్. పిల్లలతో డీల్ చేయడం ఇట్స్ ఎ ఛాలెంజ్ అండి. కానీ ఇఫ్ యూ విన్ ద ఛాలెంజ్, యూ కమ్అట్ ఆఫ్ ద ఛాలెంజ్ సక్సెస్ఫుల్లీ, ద అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యూ గెట్ విల్ బి మచ్ మోర్. సో నేను మీకు ప్రస్తుతం చెప్పేది, స్కూల్లో ఈ పాపకి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే నంబర్ 1, అవుట్ సైడ్ ద స్కూల్లో ఎవరన్నా ఉంటే నంబర్ 2, వాళ్ళ ద్వారా వాట్ షీ ఈస్ హ్యావింగ్ ఇన్పుట్. అల్టిమేట్ గా లైఫ్ లో ఇన్పుట్ మ్యాటర్స్ అండి. ఇన్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ seeing, hearing, observing. Look, hear and observance ద్వారా ఈ పాపకు వచ్చే ఇన్పుట్స్ లో కొంచెం మీరు గమనించడానికి ట్రై చేయండి. ఎనీవేర్ ఇర్రెలవెంట్ ఇన్పుట్ కానీ, రాంగ్ ఇన్పుట్ కానీ, బ్యాడ్ ఇన్పుట్ కానీ ఉందా అనేది ఒక పాయింట్. సబ్స్టెన్స్ వైజ్ గా, సబ్స్టెన్స్ వైజ్ అని ఎందుకుంటానంటే విషయపరంగానే, సబ్స్టెంట్ కాకుండా ట్రేట్ వైజ్ గా. ట్రేట్ వైజ్ అంటే ఈ మొండి లక్షణం అనేది ఒక ట్రేట్ వైజ్. చెప్తే వినకపోవడము, మొండి లక్షణము అనేది రీజన్ కి స్టాండ్ అవ్వకపోవడము అనేది ట్రేట్ వైజ్ గా. సబ్స్టెన్స్ వైజ్ అంటే విషయము ఆ కంపెనీ ద్వారా వచ్చింది. కానీ నేను ఇందాక వివిబి అనే పదము యూజ్ చేశాను, వ్యక్తి వస్తువు విషయాలు అనేసి. ఆ పరమైన ఇది అనేది కొంచెం చేయాల్సి ఉంటుందండి. బట్ ఎనీవే ఇట్స్ ఏ ఆర్ యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఏ సైకాలజిస్ట్ ఇన్ యుఎస్, బట్ నాట్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ అగైన్. అంటే పిల్లల్ని సైకాలజిస్ట్ తీసుకుపోతున్నది దే మే ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. మీరు చైల్డ్ ని తీసుకెళ్లకుండా ప్రాక్టీసింగ్ సైకాలజిస్ట్ నుంచి యూ కెన్ టేక్ సర్టెన్ టిప్స్. లేదా మన తెలుగు కమ్యూనిటీలో ఏమన్నా డాక్టర్ గా పనిచేస్తున్న వాళ్ళు ఉంటే, మై ఓన్ డాక్టర్ ఈజ్ ఏ డాక్టర్, షీ ఆల్సో ఈజ్ ఏ కంప్లైంటింగ్ అగైనెస్ట్ 2 sons. చిన్నవాడు మాట వినడు, పెద్దవాడు మాట వినని చెప్తుంటారు. అయితే ఒకటండి, ఇప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఏజ్లను బట్టి ఎనీవే బిట్వీన్ 20 to 30 మధ్యలో మ్యారేజ్ అయినప్పుడు పేరెంట్స్ కూడా రీజనబుల్ మెచ్యూరిటీ ఉండదండి. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, బారింగ్ సమ్ పీపుల్, వీళ్ళే చిల్డ్రన్. అందుకే మన పాత కాన్సెప్ట్ లో గ్రాండ్ పేరెంట్స్ ఉండేటప్పుడు, గ్రాండ్ పేరెంట్స్ ఉండేటప్పుడు దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ గ్రాండ్ చిల్డ్రన్ యాజ్ వెల్ as దేర్ ఓన్ చిల్డ్రన్. అది ఫర్ సమ్ రీజన్ యుఎస్ లో అది కుదరదు. పేరెంట్స్, ఏజ్డ్ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. ఓకే, అది నీట్ నాట్ ఏ బిగ్ ఇష్యూ దీస్ డేస్. ఓవర్ టెలిఫోన్ ఆల్సో యూ కెన్ కౌన్సిల్ అండ్ టాక్. బట్ ఎనీవే ఇది మనము మళ్ళీ డీటెయిల్ గా డిస్కస్ చేద్దామండి. నాకు తోచినంతలో దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ ఐ కుడ్ షేర్ విత్ యూ. సో డోంట్ అన్డ్యూలీ వాట్ యు కాల్ ఇన్స్ట్రక్ట్. చెప్పనట్టు ఉండాలి.
అండ్ డోంట్ మ్యాన్ హ్యాండిల్. యుఎస్ లో దట్ ఈస్ ఏ చట్టరీత్యా కూడా నేరము, కార్పొరల్ పనిష్మెంట్. ఇండియాలో కూడా ఇప్పుడు అది ఉంది. కొంతమందికి తల్లులు పిల్లల్ని కొడుతుంటారు. దానికి కూడా కారణం ఏంటంటే ఉండబట్టలేక అనే పదం వాడుతుంటాం మనం తెలుగులో. వాళ్ళకి కొట్టాలని ఉండదు, ఎవరికి తల్లిదండ్రులకి పిల్లల్ని కొట్టాలన్నటువంటి లోపల ఉద్దేశం ఉండదు, కానీ ఆపరేషన్ లో అది ఆటోమేటికల్లీ జరుగుతుంటుంది. నా ఎక్స్పీరియన్స్ లో నేను కానీ, ఈవెన్ మై వైఫ్ కానీ, ఐ హ్యావ్ 2 sons and daughter, నాకు తెలిసి నా పిల్లల్ని ఎప్పుడు నేను కొట్టలేదు. నెవర్ నెవర్ నెవర్, ఈవెన్ మై వైఫ్ ఆల్సో. కానీ అందరికీ అదే సిచ్యువేషన్ ఉండదు లైఫ్ లో. కొంతమంది పిల్లలకి మైల్డ్ పనిష్మెంట్, కొట్టడం కూడా ఈజ్ ఏ ఫిజికల్ పనిష్మెంట్, కానీ కొంత పనిష్మెంట్ అవసరము, బట్ ఇట్ షుడ్ బి మైల్డ్ నంబర్ 1, అండ్ ఇట్ షుడ్ రిజల్ట్ ఇన్ ఏ కరెక్షన్. కరెక్షన్ రానప్పుడు పనిష్మెంట్ తోనే దేర్ ఇస్ నో యూస్. సో ఈ పాయింట్స్ కూడా మీరు కొంచెం పరిగణలోకి తీసుకోండి. ఆ తర్వాత వి విల్ డిస్కస్ ఇట్ లేటర్ అమ్మా. రైట్ అమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా మంచి పాయింట్స్ చెప్పారు. లత అండి, లత. రైట్ అమ్మా, లత గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. రైట్ అమ్మా. రతన్ రెడ్డి గారు, మనము అంటే మనకి టైం ఇంతవరకు, మనము మళ్ళీ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సిరీస్. మీరు ఎలా అంటే అలా. Please support us by liking, sharing, and subscribing to Dr. Ratan Talks channel.